తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను పొలిమేర దాటనివ్వను అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడంపై స్పందించారు. తనను ఆపేవారు తెలంగాణలో పుట్టలేదన్నారు. రేవంత్లా తాను పార్టీలు మారలేదన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారన్నారు. కలలో కూడా రాహుల్ ప్రధాని కాలేరన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు సెక్రటేరియట్ కూడా దాటడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. సంయమనంతో మా పార్టీ పని చేస్తాను. సంయమనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి తల ఒగ్గరు, ఎవరికి వెనకడుగు వేయం. మేము ఆయన అర్థం చేసుకోవాలి. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసి పెట్టుకోవాలి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద సున్నా, గుండు సున్నాలు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. 2.5 సంవత్సరాలైంది మీరు ముఖ్యమంత్రి అయి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఉద్యోగ భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మహిళలకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? రైతులకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది?